నేను జగత్పిత బ్రహ్మని. నీకొక వరమిస్తున్నాను. పగలు గాని రాత్రి గాని, నీటిలోనూ వాయువులోనూ, భూమి మీద గాని ఆకాశమునందు గాని, దేవతల వల్ల గాని మరే దానవుల వల్ల గాని నీకు మరణం సంభవించదు. అది అయోధ్య నగరం. అయోధ్యని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. నగరంలో ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉండేవారు. అందరూ ఐశ్వర్యవంతులు, విద్యావంతులు. ఇక్కడ యోధులకు కొదువలేదు. అందరూ అస్త్రశస్త్ర విద్యలలో నైపుణ్యం కలవారు. మహారాజునకు ఆస్థానంలో సమర్థులైన 8 మంది మంత్రులు ఉండేవారు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు కూడా ఉండేవారు. వీరందరూ మంచి గుణం కలవారు. ఎల్లప్పుడూ రాజు క్షేమం కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. మహారాజు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ప్రజలకు మహారాజు అంటే ఎంతో ఇష్టం. అతని పరిపాలన ఎలా ఉండేదంటే, అయోధ్య చుట్టూ కొన్ని కిలోమీటర్ల మేరకు శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించేవాడు. అతని మంచితనం గురించి ముల్లోకంలో ఉన్న వారందరికీ వ్యాపించింది. ఇంతటి పుణ్యచరిత ఉన్న దశరథ మహారాజునకు శోకం తప్పలేదు. తనకు పుత్ర సంతానం లేదు, వంశకారకుడు లేడని నిరంతరం చింతిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు మహారాజు పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేయదలిచాడు. ఆ యాగం పూర్తి చేయుట అంత సులువైన విషయం కాదు. యాగమునకు ఆటంకం కలిగించుటకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు పొంచి ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి.